ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతి నిసిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది కాబట్టి ఈ వక్రగతిలో ఉండాల్సిన రాశులందరికీ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ రాశిలో మేలుగా అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలములో చూసుకుంటే వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి కనబడుతుంది. స్థాన చలనం అనగా ఇలా జాతకంలో ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనటం, లేదా ఇల్లు పెద్దవాళ్ళ స్థానంలో నుంచి ఇంక వేరే స్థానానికి వెళ్ళటం, అలాంటిది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానంలో చూసుకుంటే ఈ నెలలో వీళ్ళకి కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేయాల్సిన పనులు అభివృద్ధిగా రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదామనుకున్నా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన శనిమా దశ వలన, ఈ వక్రగతి గ్రహ వలన దీనికి 138 రోజులు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ 138 రోజుల వరకు వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా రాలేరు. ఎందువల్ల అంటే శని దశ ప్రారంభం ఎక్కువగా ఉన్న దాని వలన చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి కొంత మోసం చేయటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, బంధుమిత్రులు ఎక్కువగా నమ్మకూడదు. బంధుమిత్రుల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి ఏ సమస్య లేని వాళ్ళకు కూడా కొంతమంది వీళ్ళ మీద ఇలా లేనిపోయిన సమస్యలు కొన్ని పెట్టి మానసికమైన కొన్ని ఇబ్బందులు పాలు చేయాల్సింది కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు కొన్ని రాబోతున్నాయి. మరి ఉద్యోగ సమస్యలు చూసుకుంటే చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి. స్త్రీ పురుషుల వందు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళిద్దరిలో ఉండాల్సిన ఒక ప్రేమ, అభిమానం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. మరి అది ఎందువల్ల తగ్గుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి దానికి ఏమిటంటే మెయిన్గా నాగదశ వలన అలాగ జరుగుతుంటుంది. ఈ నాగదశ వలన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఇద్దరు భార్యాభర్తలకి సంతోషం ఉండకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం వచ్చే యోగం ఉంది కానీ ఈ మధ్యలో వీళ్ళకి మనస్తత్వం కరెక్ట్గా లేదు. మనస్తత్వం కరెక్ట్గా లేని దాని వలన కొన్ని పెళ్ళిళ్ళు కానీ, కొన్ని వ్యాపారాలు కానీ, కొన్ని బిజినెస్లు కానీ చాలా వరకు డౌన్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఇవన్నీ డౌన్ కాకోకుండా బాగుండాలంటే మీ మీద ఉండాల్సిన, మీ ఒంట్లో ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాలను మీరు ముఖ్యంగా కనిపెట్టాలి. మీ మీద, మీ పైనది, మీ పేరు బలంలో మీరు పుట్టిన టయాన్ని బట్టి మీ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. అవి కాకోకుండా
ఇప్పుడు ప్రస్తుతానికి మీ మీద ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మీ గురించి మొత్తం చూసుకోవాలి. మరి అవన్నీ చూసుకున్న తర్వాత దానికి పూజా బలం అనేది చేయాలి. ఆ పూజా బలం చేసిన తర్వాత మెయిన్గా మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా అన్ని విధానాలుగా మీకు కలిసి రావాలంటే మీ మీద నుంచి ఆ దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోయేట్టుగా పూజా బలం చేసుకోవాలి. చేసుకునేట్టుకైతే మీ బిడ్డలకు కానీ, మీ కొడుకులు కానీ, మీకు కానీ, మీ వారికి కానీ ఫ్యూచర్లో వచ్చి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు మీకు. దానివలన మరి మనసు ఒక రకంగా ఉండలేదు. పండుకుంటే పాము బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీ మీద ఉండాల్సిన శనిమా దశ, రావుమా దశ, కేతుమా దశ, ఈ 3 దశల వల్ల మీకు ముప్పతిప్పలు పెడుతున్నారు. కాబట్టి మీ మీద దోషాలు పోవాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఏమేమి ఉందా, ఏమేమి లేదా అనేది మేము అన్నీ చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి అన్నీ చూసి చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మరి ఏ కార్యక్రమైనా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఓం నమ శివాయ నమః. అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. కానీ ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు, ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు, దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ, ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు. మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగతి ప్రారంభమైంది. కాబట్టి ఈ 138 రోజులు ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ 13వ తారీఖు నుంచి 7వ నెల, వచ్చే నెల ఈ 13వ తారీఖు 7వ నెల నుంచి 11వ నెల 27వ తారీఖు వరకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నాడు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉండయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ బిజినెస్లైనా కానీ, ఏ వ్యాపారంలో కానీ ఆశతూసి అడిగేయండి, తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం వేసి, తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి, మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు,
పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి, పూజాబలం వేసి, తమలపాకులు అంజన వేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.